హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ చింతపండు పులిహోర. ఈ పులిహోర అచ్చం మన గుడిలో పెట్టే ప్రసాదంలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసి బాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుని బాగా టాస్ చేసుకుని సరిపడా ఉప్పు వేసి మళ్ళీ బాగా టాస్ చేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కొద్దిగా వేసుకుని 2 మినిట్స్ దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా వండిన అన్నంలో మనం ముందుగా వండి పెట్టుకున్న మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిసేపు వదిలేయాలి. అప్పుడే పులిహోరకి మంచి రంగు, రుచి, పులుపు పడుతుంది. ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.